హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్పెక్టర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 164 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ జీతం మనకి 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా ప్రకారంగా మీకైతే సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అన్ని జిల్లాల వారు కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్పెక్టర్ వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు 164 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కింద మీరైతే చేయాలన్నమాట. NIA రిక్రూట్మెంట్ 2024 కింద ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో డిసెంబర్ 30 వరకు కూడా చివరి తేదీ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి NIA రిక్రూట్మెంట్ 2024 భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA 164 ఇన్స్పెక్టర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం డిప్యూటేషన్ ప్రాతిపదికను రిక్రూట్ చేస్తుందన్నమాట. గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు NIA అధికారిక నోటిఫికేషన్ను నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయడం ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కింది అధికారిక PDFని చూడవచ్చు అన్నమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రకటన ప్రచురించబడిన 45 రోజుల్లోపే అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తును సరైన ఛానల్ ద్వారా న్యూఢిల్లీలోని NIA ప్రధాన కార్యాలయానికి సమర్పించాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్యోగార్థులందరూ కూడా సహాయం చేయడానికి అవసరమైన విద్యా అర్హతలు మరియు ఇతర వివరాలు సమాచార ప్రయోజనాల కోసం కింద ఇవ్వబడ్డాయి అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే NIA ASI హెడ్ కానిస్టేబుల్ మరియు SI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ముగిసింది అనేసి చెప్పడం జరిగింది. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ 2024 కోసం అవలోకనం వివరాలు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA రిక్రూట్మెంట్ కోసం ఇక్కడ సాధారణ అవలోకనం పట్టుకుంది, అది చూడవచ్చు అనేసి చెప్పడం జరిగింది. వర్గం అలాగే వివరాలు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. రిక్రూటింగ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి జాతీయ దర్యాప్తు సంస్థ NIA అనేసి ఇవ్వడం జరిగింది. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని అర్థం అనమాట. అలాగే స్థానాలు అందుబాటులో ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్గా మీరు వర్క్ చేయొచ్చు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్గా కూడా వేకెన్సీ తీయడం జరిగింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా మరియు హెడ్ కానిస్టేబుల్గా కూడా మీకు వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఖాళీ వివరాలు చూసుకుంటే మీకు మొత్తం 164 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. 164 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత ప్రమాణాలు చూసుకుంటే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం మరి సంబంధిత అనుభవం ఉన్న అధికారులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి డిప్యూటేషన్ కింద మీరైతే అప్లికేషన్ అనేది వాళ్ళకి చెల్లించాలన్నమాట, అంటే వాళ్ళకి అప్లై చేయాలన్నమాట. స్థానం వచ్చేసరికి మీరు NIA HQ న్యూఢిల్లీ మరియు ఇతర స్థానాలు అనేసి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ముగింపు తేదీ వచ్చేసరికి మీకైతే నోటిఫికేషన్ నుండి 45 రోజుల పాటు మీకు ముగింపు తేదీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ NIA రిక్రూట్మెంట్ 2024 కోసం ఖాళీ వివరాలు చూసుకుంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కింద పేర్కొన్న పోస్టుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఆహ్వానిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఖాళీల వివరాలు చూసుకుంటే పోస్ట్ పేరు, అలాగే
ఖాళీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి 55 ఖాళీలు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి 64 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి 40 ఖాళీలు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి 5 ఖాళీలు మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా పోస్టులు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అర్హత ప్రమాణాలు చూసుకుంటే ఇక్కడ 1 by 1 కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. అంటే జాబ్ రోల్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. NIA రిక్రూట్మెంట్ 2024 ప్రతి స్థానానికి నిర్దిష్ట అర్హత ప్రమాణాలకు సెట్ చేసింది. ఈ ప్రమాణాల్లో విద్యా అర్హతలు, అనుభవం మరియు వయోపరిమితులు ఉన్నాయి. ప్రతి పాత్రకు సంబంధించిన విభజన ఇక్కడ ఉంది అనేసి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది అనమాట. సో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. సో బ్యాచిలర్ డిగ్రీ అంటే బీకామ్ కావచ్చు, బిఎస్సి కావచ్చు, సో బిఏ కావచ్చు, ఎటువంటిదైనా కూడా మీరు ఏది చేస్తున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట డిగ్రీలో. అలాగే అనుభవం వచ్చేసరికి క్రిమినల్ కేసులు, అలాగే ఇంటెలిజెన్సీ వర్క్, అలాగే ఆపరేషన్స్ లేదా కౌంటర్ టెర్రరిజం నిర్వహణలో 2 ఏళ్ళ అనుభవం ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 1 వయోపరిమితి వచ్చేసరికి 56 ఏళ్ళు మించకూడదు. 56 ఏళ్ళ లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డిప్యూటేషన్ అవసరం వచ్చేసరికి లెవెల్ 6 పే మ్యాట్రిక్స్లో రెగ్యులారిటీ ప్రాతిపదికను లేదా 5 ఏళ్ళ సర్వీస్తో సారూప్యమైన పోస్టును కలిగి ఉన్న అధికారులు అనేసి చెప్పడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్కి చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది అనమాట. ఏదో ఒక యూనివర్సిటీలో అనుభవం వచ్చేసరికి నేర పరిశోధనలను, అలాగే నిఘా కార్యకలాపాలను, నెక్స్ట్ లేదా ఉగ్రవాద వ్యతిరేక శిక్షణలో 2 ఏళ్ళ అనుభవం ఉంటే సరిపోతుంది అనమాట. వయోపరిమితి 56 ఏళ్ళు మించకూడదు అనేసి కూడా వీళ్ళు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిప్యూటేషన్ ఆవశ్యకత వచ్చేసరికి గ్రేడ్ పేతో పే బ్యాండ్ 1 రూపీ అనేసి ఇవ్వడం జరిగింది. 5,200 నుంచి 20,200 లోపు సారూప్యమైన పోస్ట్ లేదా 6 ఏళ్ళ సర్వీస్ ఉన్న అధికారులకు 2,800 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1 చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. దీనికి కూడా విద్యా అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నేర పరిశోధనలు, ఇంటెలిజెన్స్ వర్క్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో కనీసం 2 ఏళ్ళ పాటు అనుభవం అనేది ఉండాలి. అలాగే వయోపరిమితి 56 ఏళ్ళు మించకూడదు అనమాట. డిప్యూటేషన్ వచ్చేసరికి లెవెల్ 4లో కింద ఇవ్వడం జరుగుతుంది. 5 ఏళ్ళలో సర్వీస్ అనమాట. 25,500 నుంచి 81,700 వరకు కూడా మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ వంటి ఫేడర్ కేటగిరీలో అధికారులకి అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ 1 చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, హెడ్ కానిస్టేబుల్ విద్యా అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుండి మీరైతే 12వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రత్యేక గూఢచార సంస్థల ద్వారా పొందిన గూఢచార పనిలో అనుభవం అనేది ఉండాలి. సో 56 ఏళ్ళు మించకూడదు. డిప్యూటేషన్ వచ్చేసరికి రెగ్యులారిటీ ప్రాతిపదికన సారూప్యమైన పోస్టును కలిగి ఉన్న అధికారులు అనేసి ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వివరాలు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్స్పెక్టర్కి అయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 కింద ఇవ్వడం జరుగుతుంది. 44,900 నుంచి 1,42,400 వరకు ఇవ్వడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 కింద ఇవ్వడం జరుగుతుంది. 35,400 నుంచి 1,12,400 వరకు ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 5 కింద ఇవ్వడం జరుగుతుంది. 29,200 నుంచి 92,300 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. హెడ్ కానిస్టేబుల్కి అయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 కింద ఇవ్వడం జరుగుతుంది. సో 25,500 నుంచి 81,700 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 1 చూసుకుంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు ఫారం అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీరైతే దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేయండి, అధికారిక NIAను వెబ్సైట్ను సందర్శించండి మరియు సంబంధిత పోస్ట్ కోసం దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. మీ పత్రాలను సిద్ధం చేయండి. సో నింపిన దరఖాస్తు ఫారంతో పాటు మీరు సమర్పించాలన్నమాట. బయోడేటా నిర్దేశించిన ఆకృతిలో గత 5 సంవత్సరాలుగా అనుభవం ఏదైతే ఉంటుందో అదొకటి, విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అలాగే విజిలెన్స్ అంటే ఇక్కడ మీరు
కరెక్ట్గా చూడగలరా లేదా అనేది, సో అది కూడా చూపు ఏ విధంగా చూస్తున్నారో ఆ సర్టిఫికేట్ కూడా మీకు ఇక్కడ అవసరం అనమాట. సమగ్రత సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. అలాగే జరిమానాల వివరణలు ఏదైనా ఉంటాయనేసి, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఫోటో కాపీలు అవి కూడా జత చేయాల్సి ఉంటుందన్నమాట. దరఖాస్తుని సమర్పించడం అండి అనేసి ఇవ్వడం జరిగింది. మీ పూర్తి దరఖాస్తును సరైన ఛానల్ ద్వారా వీరికి పంపండి అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, ఎస్పీ అడ్మిన్ అనమాట. సో NII HQ అలాగే CGO కాంప్లెక్స్ ఎదురుగా లోధి రోడ్ న్యూఢిల్లీ 110003కి మీరైతే డైరెక్ట్గా ఈ యొక్క అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించవచ్చు. సో మీరు పోస్ట్ ద్వారా పంపించాలంటే స్పీడ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా మాత్రమే పంపించండి ప్రతి ఒక్కరు కూడా. సో అప్పుడే మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లో అంటే 45 రోజుల లోపే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రచురణ తేదీ వచ్చేసరికి నవంబర్ 11 వచ్చింది మనకి. అలాగే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా మనకి తెలిసిందనమాట. సో అధికారిక వెబ్సైట్ అలాగే అధికారిక నోటిఫికేషన్ లింక్ ఈ రెండు కూడా మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.